స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. హాయ్ చార్ల్స్. హాయ్. కార్తిక్ వచ్చిందా? లేదే, నేను కూడా తన కోసమే వెయిట్ చేస్తున్నా. ఆఫీస్కి వెళ్ళాను, తను అక్కడ లేదు. ఫోను నాట్ రీచబుల్గా ఉంది. ఊరికేమన్నా వెళ్ళిందా? లేదు, తన థింగ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సరే, వచ్చిన తర్వాత ఫోన్ చేయండి. షూర్, నేను తప్పకుండా చెప్తాను. సరే, బాయ్. కార్తిక ఫోన్ తీయట్లేదు. తనకేమైందో కూడా తెలియట్లేదు. ఒకవేళ పొద్దున్నలోపు చూడలేకపోతే? హే, నువ్వేంటి ఇక్కడ? బాగానే నటిస్తున్నావే, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఫ్రెండ్కి ముఖ్యమైన పని ఉంది, అందుకే వచ్చా. ఎవరా ఫ్రెండ్? సోదరా సుబ్బు, కాఫీ తాగినవరా? ఒక్క నిమిషం ఇలా రా. వీడే నా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం. హాయ్. కార్తిక నా ఫ్రెండ్. రేయ్ ద్రోహి, ఇందుకే నువ్వు నన్ను గుడికి తీసుకొచ్చావా? ఇదే నువ్వు చెప్పిన ముఖ్యమైన పనా? కార్తిక, ఎవరమ్మా వీళ్ళు? అమ్మా, తనెవరంటే నా ఫ్రెండ్ చార్లెస్. ఓ, నీ కాలేజ్ మేట్. నీ గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది. అవును, నువ్విప్పుడు ఎక్కడ ఉంటున్నావు బాబు? చెన్నైలో. ఇప్పుడేం చేస్తున్నావు? చెన్నై సూపర్ కింగ్స్ లో. ఓ, ఆ లాస్ట్ బాల్ లో సిక్సర్ కొట్టేవే, అతను నువ్వేగా? కానీ టీవీలో చూసేటప్పుడు నల్లగా ఉన్నావు. ఆంటీ, అది బ్రావో, వెస్టిండీస్ ప్లేయర్. టీమ్ లోకి వెళ్ళడానికి ఇప్పుడే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగా? సరే బాబు, త్వరగానే జాయిన్ అవుతావు. థ్యాంక్స్. మా నిల్లు ఇక్కడ పక్కనే, రా బాబు. లేదంటీ, ఒక ముఖ్యమైన పని ఉంది, మేము బయలుదేరాలి. తను ఇవాళే బయలుదేరుతుంది. ఎలా వెళ్తున్నావమ్మా? బస్సులోనే అమ్మా. మీరు బాబు? ఏముంది, మేము కూడా బస్సే.
ఇక్కడేగా చెప్పారు. ఎక్కడికి రమ్మన్నారు కానీ ఎక్కడో తెలీదు. వచ్చేసారు. ఏంటి బాయ్, మిమ్మల్ని అటువైపు వెతికాను. తీసుకోండి. ఇందులో 8 కోట్లు ఉన్నాయి. బ్యాలెన్స్ డబ్బులు డైమండ్స్ దొరికిన తర్వాత. డామేజ్ ఎప్పుడు దొరుకుతాయి? 2 వారాలు. ఎందుకు 2 వారాలు? ఇక్కడున్న ఎస్పీ కొంచెం స్ట్రిక్ట్. మా వాళ్ళ మీద కన్నేసి ఉంచాడు, అందుకని కొత్త వాళ్ళతోనే చేయించాలి. పని పూర్తయిపోతుంది కదా బాయ్, ఎందుకంటే ఈసారి డబ్బులు ఎక్కువ. అది మీకు, నాకు కాదు. మీరేం టెన్షన్ అవ్వకండి. చెప్పిన టైంకి సరుకు కరెక్ట్గా సరే, అందుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? తిన్నగా పోనివ్వు. థియేటర్కి వెళ్లారు, టికెట్ దొరకలేదు. దానికి ఇంత పెద్ద బిల్డప్పా? What a sense of humor you have, yeah? అయ్యో చూసేసారా? మీటింగ్ ఎప్పుడు? 10 minutes ఎండి వస్తున్నారుగా? వస్తున్నారు. సార్ పిలిచారు? ఇది ఆఫీస్, మర్చిపోయారా? సార్ ఏమంటున్నారు? పనిచేసే చోట అమ్మాయిలకి 10 అడుగులు దూరంగా ఉండండి. అప్పుడే పని సరిగ్గా జరుగుతుంది. అవును సార్, ఇప్పుడు అమ్మాయిలు మంచోళ్ళు కాదు సార్. ఆయన చెప్పిన పని నువ్వు చేసే పని. ఐఎమ్ సారీ సార్. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. బిల్స్ రెడీ చేసావా? లేదు. ఏ? 3 కోట్లు పర్చేస్కి 8 కోట్లు బిల్ అడిగితే ఎవరిస్తారు? అది కాకుండా అన్ని ఇలీగల్ డైమండ్స్. ఏం చేద్దాం? తెలీదు. విశ్వనాథం గారికి నా మీద డౌట్లు ఎక్కువ అయ్యాయి. 1 వీక్కి మేనేజ్ చేయి. నెక్స్ట్ వీక్ డబ్బు మన చేతిలో ఉంటుంది, చూసుకుందాం. వస్తున్నారు. మార్నింగ్ సార్. హలో సార్. కూర్చోండి. యా. ఏంటి సంజయ్, Yes, sir. అకౌంట్స్ అన్ని ఎప్పుడు సబ్మిట్ చేయబోతున్నారు? బిల్స్ అన్ని రెడీ అవుతున్నాయి సార్, ఇచ్చేస్తాను సార్. నాకెందుకో అనుమానంగా ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్. సార్ అలాంటిదేం లేదు సార్. హలో, బస్ అన్నీ రెడీగా ఉన్నాయి బస్. మీరు వచ్చారంటే ప్రారంభించవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాస్ 10 minutes లో వస్తున్నారు. Okay, వెళ్ళి కాన్ఫరెన్స్ హాల్లో అని Yes, sir. అరేంజ్ చేయండి. Sure, sir. వెళ్ళండి. Yeah, okay. చంద్రు, నాకెందుకో సంజయ్ మీదే డౌట్గా ఉంది. అవును, నాకు కూడా సార్. పెద్ద లెవెల్లో ఏదో తప్పు చేశాడు. ప్రూఫ్ మాత్రం దొరకని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. మార్నింగ్. సిట్ డౌన్. మీ అందరికీ తెలుసు, మన కంపెనీ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ డైమండ్ కంపెనీ. ఈ ఇయర్తో 50 ఏళ్ళైంది మన కంపెనీ మొదలుపెట్టి. కానీ ఇది చాలదు. మన ఇండియాలో జ్యువెల్ బిజినెస్లో మందే నెంబర్ 1 కంపెనీ కావాలి. దానికంతా మీ ఎఫర్ట్స్ ఖచ్చితంగా కావాలి. ఇంకో ముఖ్యమైన విషయం, మిస్టర్ విశ్వనాథ్ ఈ వీక్తో రిలీవ్ అవుతున్నారు. ఆయన ప్లేస్లోకి మిస్టర్ చంద్రు వస్తున్నారు. ఈ యంగ్ ఏజ్లో చంద్రు ఈజ్ ఎ వెరీ సిన్సియర్ పర్సన్. అందువల్ల ఆయనకి ప్రమోషన్ వచ్చింది. సంజయ్ ఆఫ్ కోర్స్ పర్చేస్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా అతనే ఉంటాడు. ప్లీజ్ టెల్ us, మిస్టర్ విశ్వనాథన్. థ్యాంక్ యూ సార్. ఐ హోప్ ఐ డిడ్ మై డ్యూటీ వెరీ సిన్సియర్లీ. అది మన కంపెనీకి బాగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నా. ఇదంతా మీ కోఆపరేషన్ వల్లే జరిగింది. నాకు ఏ విధంగా కోఆపరేట్ చేశారో అదే విధంగా చంద్రుకి కోఆపరేషన్ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్ చంద్రు. థ్యాంక్ యూ. రే మామ, నేను నిన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నాను. నువ్వు పనిచేసే చోట నాకు పనిపిస్తే నేను నీలాగే సంపాదిస్తాను కదా. ఇంట్లో చెల్లెలు పెళ్లి ఖాయమైందిరా. 2 లక్షల రూపాయలు కావాలి. బావా, నా పని చాలా కష్టం బావా. రే, ఎంత కష్టమైనా నేను చేస్తానురా. నేను సంపాదించేది మా తిండికే సరిపోతుందిరా. ఇప్పుడు చేసే బిజినెస్లో పెద్ద లాభం కూడా లేదు. ఏదైనా ఉద్యోగం ఉంటేనే కదరా మనల్ని అప్పైనా ఇస్తారు. రే, నువ్వు తప్పితే నాకు వేరే దారి లేదురా. నువ్వు చాలా కాలంగా అడుగుతున్నావు. చేర్పిస్తా, సరే కానీ మామ, నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటానురా. నన్ను నమ్మరా. హలో, బాయ్.
బాయ్ని కలవాలి. వెయిట్ చేయి. నన్నే పట్టించాలనుకున్నాడు. సముద్రంలోకి విసిరండి. బాయ్. ఆ, ఆసఫ్ వచ్చాడు. రమ్మని చెప్పు. లోపలికి రా. చూసుకుని వెళ్ళరా. బాయ్. సలాం బాయ్. హ్మ్, బాయ్, ఫోన్లో చెప్పానుగా మన స్నేహితుడు బాయ్. చిన్నప్పటి నుంచే ప్రాణ స్నేహితుడు బాయ్. ఇంట్లో ఏదో సమస్య, 2 లక్షలు కావాలంట. హ్మ్. పేరేంటి? షఫీక్. బాయ్. ఆ, షఫీక్. చాలా డేంజర్ వర్క్. గవర్నమెంట్ని మోసం చేసి చేస్తున్నావు. నువ్వు సరిగ్గా చేసావంటే నీకు కావాల్సింది ఇస్తాను. మోసం చేసావని తెలిసిందో ఊరికే వదలను. ఇంకో విషయం, పోలీసులకు చిక్కావంటే ప్రాణం పోయినా నిజం చెప్పకూడదు. ఆ? వెళ్ళు. సరే. హ్మ్. షఫీ, మళ్ళీ చెప్తున్నాను, సరిగ్గా చేసావంటే నీకు కావాల్సింది నేను ఇస్తాను. ఓకే. హ్మ్. బాయ్. కొత్త వాళ్ళ ఉన్నాడు, నమ్మొచ్చా? వీడిని నమ్మచ్చు, మోసం చేయలే. కాదు, పెద్ద అమౌంట్ కదా, అందుకని. పోలీసులు మన మీద ఓ కన్నేసి ఉంచారు. అందుకే ఈ సమయంలో కొత్తవాడు కావాలి. చూడగానే అందరినీ నమ్మడం తప్పే, కానీ అదే సమయంలో ఎవరిని నమ్మకుండా ఉండడం కూడా తప్పే. ఏంటి? మామా, భయంగా ఉందిరా, నాకు సెట్ అవుదురా. రే, కొత్తలో అలాగే ఉంటుందిరా. పోను పోను అలవాటైపోతుంది. భయపడకురా, మేమందరం ఉన్నాంగా. ఇలా చూడు, ఇంకొద్ది రోజుల్లో నీ సమస్యలన్నీ తీరిపోతాయి. లేదురా, నన్ను వదిలే, నేను చూసుకుంటానులే. హలో, శివశేఖర్, ఏమైంది? సరే, వెంటనే వస్తున్నాను. లేదు మామ, నా ఫ్యామిలీకి సెట్ అవ్వదు, నేను వస్తాను. రే, ఇప్పుడు టెన్షన్గా ఉన్నావు. సాయంత్రం ఫోన్ చేస్తానులే, వెళ్ళు. మామయ్య, నేను సరే ఇష్టపడుతున్నాం, మీరే ఎలాగైనా మాకు పెళ్లి చేయాలి. నువ్వు చెప్పేది నిజమే. ఏ నమ్మకంతో నీకు పిల్లనివ్వమంటావు? పర్మనెంట్గా ఉద్యోగం లేదు, మీ నాన్న సంపాదించిన ఆస్తి లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదే. ఈరోజు మా అమ్మాయి ఇష్టపడిందని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే రేపు మా అమ్మాయి కష్టపడుతుంటే నేను చూడలేను. లేదు మామయ్య, నేను చూసుకుంటాను. బాగా చూసుకుంటావు. మా అమ్మాయితో కూడా పొట్లాలు కట్టిస్తావు. మీ ఇంట్లో పెళ్ళి అవ్వాల్సిన 2 అమ్మాయిలు ఉన్నారు కదా, ముందర వాళ్ళిద్దరికి పెళ్లి చేయగలవా? మా అమ్మాయి ఆశపడుతుందని నేను దిగి వస్తున్నాను. ముందర మీ చెల్లెలు పెళ్లి చేయి, ఆ తర్వాత చూద్దాం. అలాగే మామయ్య. చూడండి, పెళ్లి కొడుకు వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు కుదరదని చెప్పండి. ఏంటి అలా చూస్తారు? మనం ఇప్పుడు ఈ పెళ్లి చేయలేం.
ఎలా రాసిపెట్టుందో అలా జరుగుతుంది. ఈ జన్మలో దానికి పెళ్లి జరగదు, దాని మూలన దీనికి కూడా పెళ్లి జరగదు. ఇలా చూడండి, ఎవరితో అయినా లేచిపోయినా పెళ్లి చేసుకోండి. నాన్న చేస్తారు, అన్నయ్య చేస్తారని కూర్చుంటే మీకు ఈ జన్మలో పెళ్లి జరగదు. ఎందుకమ్మా ఇలా అంటావు? అది ఎంత బాధపడుతుందో చూడు. ఇంకేం చేయమంటావే ఈ చేతకాని మగాల్ని పెట్టుకొని? అక్క ఏం చేస్తున్నావు? అన్నయ్య ఇట్రా ఒకసారి. అన్నయ్య ఇక్కడ ఏయ్, చూడు ఏం ఏమైంది? చేస్తుందో. ఏమైంది? అక్క తప్పు. తలుపు ఏయ్, తీయట్లేదు. రైజా, అక్క, తలుపు తీయ్. ఏం చేస్తావ్? అక్క, రైజా, తలుపు ఏయ్, తీయ్ అక్క. లే, ఏమైంది? ఏమైంది? రైజా, ఏమైందే? రైసా తలుపు తీయ్. రైసా రైజా, తలుపు తలుపు తీయ్, తీయ్. రైజా. రైసా ఏమైంది? అయ్యో, త్వరగా రా. రైజా, రైసా, రైసా, ఏమైంది రైసా? అక్క ఏమైంది? లే రైసా. రైసా ఎందుకే ఇలా చేసావు? ఈ స్థితిలో నేను ఏది చేయలేను కదమ్మా. హలో, అలాగా, ఇదిగో నేను వచ్చేస్తున్నా. కార్తిక, బయట ఏమైనా తిన్నారా? అవును డాక్టర్. ఫుడ్ పాయిజనే, అందుకని డీహైడ్రేషన్ అయింది. 2-3 రోజులు సర్దుకుంటుంది. Hmm. మందులు రాసిస్తాను, వాడితే సరిపోతుంది. ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్స్ రా. ఓకేరా? హలో కార్తిక, చెప్పు చార్ల్స్. ఎక్కడున్నావు? టికెట్ బుక్ చేయడానికి ఎస్ఆర్ఎం ట్రావెల్స్కి వెళ్తున్నాను. ఓ అలాగా, ఎప్పుడు ఊరికి వెళ్తున్నావు? ఓకే సరే. నిన్ను వీడా మనసే ఒప్పుకోదులే, కనుల నీరే తొంగి చూసలే. కొత్త చెప్పులు అప్పుడే తెగిపోయాయి. వేరే కొందామా? ఇది చాలే. అయినా నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? నాతోనే ఉంటున్నావు. నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి కదా. అలా కాదు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా. నువ్వు ఏం చెప్తే అది చేస్తా. అయితే క్రికెట్ని వదిలేస్తావా? చెప్పు, క్రికెట్ వదిలేస్తావా? క్రికెట్ వదిలేస్తే నన్ను పెళ్లి చేసుకుంటావా? పులుసు పెట్టించండి. సలాం బాయ్. సలాం భాయ్. సలాం, కూర్చో. షఫీ, నువ్వే సరుకు మార్చాలి. సరే భాయ్. 8 కోట్ల సరుకు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే భాయ్. పోలీసులు మా వాళ్ళ మీద కన్నేసి ఉంచారు. అందుకే ఈ పని నీకు ఇస్తున్నాను. అలాగే భాయ్. రేపు నేను ఫోన్ చేస్తాను. ఎప్పుడు డబ్బు తీసుకోవాలో, ఎక్కడ సరుకు మార్చాలో నేను ఫోన్లో చెప్తాను. మా వాళ్లలోనే ఎవడో ఇన్ఫార్మర్ ఉన్నాడు. ముందు వాణ్ణి వేసేయాలి. చెల్లెలు పెళ్ళని చెప్పావుగా, పెళ్లి ఖర్చులు కొంచెం భోంచేసి వెళ్ళు. షఫీ, సరుకు తీసుకున్నాక ఇక్కడికే రావాలి. పద.
రండి అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. పెద్ద అమ్మాయికి పెళ్లి చేయబోతున్నాను సార్. ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానన్నయ్య. బాగున్నారా అంకుల్? అమ్మా, మరో 2 కాఫీ. మీ వర్క్ ఎలా ఉంది అంకుల్? పర్వాలేదమ్మా. ఎవరికమ్మా కాఫీ? రండి రండి రండి. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారమ్మా. ఇప్పటికైనా ఇటువైపు వచ్చారు కదా. అన్నయ్య, ఎక్కడ వర్క్ చేస్తున్నారు? హార్బర్లో అమ్మా. ఓ, ఓకే. సరేనా, మొదటి పత్రిక నీకే ఇస్తున్నాను, తప్పకుండా రావాలి. మీరే దగ్గరుండి జరిపించాలమ్మా. ఇంకా మంచిది. పత్రికలు చాలా మందికి ఇవ్వాలమ్మా. సరేనా, నేనే వచ్చి తీసుకెళ్తాను. వెళ్ళొస్తాం అంకుల్, వెళ్ళొస్తాను కార్తీక. వస్తానమ్మా. బాయ్. చెప్పు సంజయ్. బాయ్ డైమండ్స్. సరకు ఈరోజు సాయంత్రం నా దగ్గరకు వస్తుంది, రేపు ఉదయం నీ చేతికి వస్తుంది. త్వరగా బాయ్, నేను మీకు ఇచ్చింది ఆఫీస్ డబ్బు. మేనేజర్కి మా మీద డౌట్ ఎక్కువైంది. ఐటమ్ని చూపించి ఏదైనా మేనేజ్ చేయాలి. మీరేం కంగారు పడొద్దు, సరకు చేతికి వస్తుంది. రా. ఏం చెప్పాడు? రేపు కన్ఫర్మ్గా ఇస్తాను. ఈ డైమండ్స్ చూపించే ఆ విశ్వనాథ్ గారిని కూల్ చేయాలి. షఫీ, ఈ డబ్బు తీసుకుని మార్కెట్ దగ్గరికి వెళ్ళు. సరే బాయ్. అక్కడ ఈ బండి నెంబర్లో ఇద్దరు ఉంటారు. వాళ్ళకి డబ్బు ఇచ్చి డైమండ్ తీసుకురా. తిన్నగా ఇక్కడికి రా. సరే బాయ్. జాగ్రత్త. ఏంట్రా చాలా టెన్షన్గా వస్తున్నావు? భయం వేస్తుందిరా. భయపడకు, ఈసారి నేను వస్తానులే, సరేనా? సరే. బావా, హెడ్ ఫోన్ వేసుకో, ఫోన్ కట్ చేయకు. సరే. నువ్వేం చేయాలో నేను చెప్తాను. అలాగేరా. మార్కెట్లో ఒక ఈకో కారు ఉంటుంది, వాళ్ళతో సరుకు మార్చు. అర్థమైందా? ఇది తీసుకో. బావా, బండిది. ఆరోగ్యం జాగ్రత్త నాన్నా, అమ్మ మాట వినాలి, సరేనా? వస్తాను, వెళ్ళొస్తానమ్మా. రే ఇక్కడ. అవునరా, రద్దీ ఎక్కువ ఉన్న స్థలంలో చేస్తేనే ఎవరికి సందేహం రాదు. నేను ఇక్కడే ఉంటాను, నేను చెప్పినట్టుగా చెయ్యి. సరే. జాగ్రత్త. ఓకే. ముందుకెళ్ళరా. బావా, పోలీసులు ఉన్నట్టుకున్నారు, జాగ్రత్త. ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు పట్టించుకోకుండా వెళ్తూ ఉండు. బావా, పోలీస్కి విషయం తెలిసినట్టుకుంది. నువ్వు అక్కడ ఉండొద్దు, వెంటనే బస్ స్టాండ్ వెనకాలన్న సందుకు వచ్చేయి, సరేనా? సరే. ఆ బండి ఆ సందులోనే ఉంటుంది, వెంటనే సరుకు మార్చు, త్వరగా. నేనెక్కడికెళ్ళినా వచ్చేస్తాడుగా. ఒకవేళ ఇక్కడికి వచ్చుంటాడా?
అన్నయ్య బస్ ఎప్పుడు బయలుదేరుతుంది? పావుగంటలో బయలుదేరుతుందమ్మా. ఆ, సరే అన్నయ్య, ఫోన్ చేసి చూద్దాం. హలో, హలో, ఎక్కడున్నావు? నేను చెన్నైలో ఉన్నా. ఓ, ఏంటి విషయం? లేదు, ఏం లేదు. సరే పెట్టేస్తాను, బాయ్. రేయ్ రేయ్ ఎవరాది? రేయ్ రేయ్ ఆగరా, ఆగో. రేయ్ ఆగు. ఏయ్ ఆగు. వెళ్ళాడు. అవును సార్. డైమండ్స్ తీసుకున్నాను రా, పోలీసులు ఫాలో అవుతున్నారు. పడే కదా. రేయ్ ఆగరా, ఆగు. ఆగు. ఇటేపు చూడు. అన్నయ్య, మీరేంటి ఇక్కడ? ఇదిగో కరెక్ట్గా ఇది తీసుకో, నేను ఇంటికి వచ్చి తీసుకుంటాను. అన్నయ్య, నేను చెన్నైకి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి చూడు. లేడు సార్. సార్ వాడు మిస్సింగ్. రెడ్ కలర్ టోపీ పెట్టుకున్నాడు, కోట్ షర్ట్ వేసుకున్నాడు సార్. మేడం చిప్స్ మేడం, ఫ్రీయే మేడం. నాకేం వద్దులే. సార్ తన నా ఫ్రెండ్, కొంచెం వెనక్కి వెళ్ళి కూర్చుంటారా ప్లీజ్? దీనికన్నా చెన్నైలోనే ఉండాల్సింది. సార్, ఇతను నా ఫ్రెండ్. మీరు అక్కడికి వెళ్ళి కూర్చుంటారా? నేను ఇక్కడ కూర్చుంటాను. ఓకేమ్మా. థ్యాంక్స్. సార్ వాళ్ళనే ఉన్నాడు. వాడా వీడు. రేయ్ ఇలా రా. రేయ్ రా. నేనా సార్? నిన్నేరా.
ఇక్కడేం చేస్తున్నా? కూరగాయలు కొందామని వచ్చాను సార్. అబద్ధం చెప్పకు, నువ్వేగా మమ్మల్ని చూసి పారిపోయింది. సార్ నేను కాదు సార్, నేను మార్కెట్కి రేయ్, వచ్చాను. సార్ మమ్మల్ని చూసి చెక్ పారిపోయావుగా? సార్ నేను చెక్ కాదు చేయి సార్. వీడిని. చేతులెత్తు. సార్ ఏమీ లేదా? ఏమీ లేదు సార్. ఏం చేద్దాం? స్టేషన్కి తీసుకెళ్లిపోయి అనుమానం కేసు అని అయ్యగారికి చూపిద్దాం సరే సార్. పద, స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాడు. సార్ అదేం సార్, నేను ఎందుకు రావాలి ఏం సార్? లేదు, నేను- సంతకమేగా. అడ్రస్ తీసుకొని సార్, నిన్ను వదిలేస్తామయ్యా. నాకేం రావయ్యా. తెలియదు సార్. సార్ ఇక్కడ ఒక మచ్చ ఉంది, ఇక్కడ ఘాటు పడింది సార్. ఏంట్రా గొడవ పడ్డావా? లేదు సార్, యాక్సిడెంట్ అయింది సార్. సార్ చేతు ఎవడో బ్లేడ్తో కోసినట్టుకుంది. సార్ లేదు సార్, బండ్లోంచి పడిపోయాను సార్. సార్ నేను వెళ్ళొచ్చా సార్? ఉండవయ్యా, రేపు అయ్యగారు వస్తారు, మాట్లాడేదు గాని. సార్ పని ఉంది సార్. ఏం పని చేస్తున్నావు? సార్ వైన్ షాప్లో చిప్స్ మిక్సర్ ప్యాకెట్ సప్లై చేస్తున్నాను సార్. నువ్వు మిక్చర్ ఇవ్వకపోతే ఇంకెవడు అక్కడ తాగడా? వెళ్ళి కూర్చో, అయ్యగారు వస్తారు. ఇదిగోండి. పెళ్లి చేసుకుందామా? ఆ, ముందు మీ అమ్మ ఒప్పుకుంటారా అని చూద్దాం. అంటే నీకు ఓకేనా? మీ అమ్మకు ఓకే అంటే నాకు ఓకే. నువ్వు ఓకే చెప్పావుగా, అదే పెద్ద విషయం. అమ్మ దగ్గర నేను మాట్లాడతా. ఇప్పుడే వెళ్ళి అమ్మని చూద్దామా? ఇప్పుడా? నేను వెళ్ళి రెడీ అయ్యి చెప్తాను, తర్వాత వెళ్దాం. సరే. మ్. ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఈ ఒక్క రోజుకి బైక్లో వెళ్దాం, అడ్జస్ట్ చేసుకో. మ్. చెప్తే కోపం రాదుగా. ఏంటో చెప్పు. ఆ పూ మటుకు తీసే. ఏ? లేదు, మా ఇంట్లో ఇవన్నీ అలవాట్లేదు. మా అమ్మ కోసం కొంచెం అడ్జస్ట్ చేసుకో ప్లీజ్. ఇది వద్దా? వద్దు. కార్తిక, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఏ, మామ్, కార్తిక, మ్. మామ్ ఆ రోజు చెప్పాను కదా. మ్. నువ్వు క్రిస్టియనా అమ్మా? కాదంటీ, నేను హిందూని. మా ఆ రోజు చెప్పాను కదమ్మా హిందూ అని. నాకు తెలుసురా. ఏమ్మా, నేను అడగకూడదా? నువ్వు బొట్టు పూలు పెట్టుకోవమ్మా? పెడతానాంటీ. ఈరోజు మిమ్మల్ని కలుస్తున్నానని చార్ల్స్ పెట్టొద్దన్నాడు. చార్లెస్ అంతా నాతో చెప్పాడు. ఎప్పుడూ తనకిష్టమైనట్టే నేను చేస్తూ ఉంటాను. చదువు నుంచి క్రికెట్ వరకు అన్నీ
కానీ కళ్యాణం నేను స్ట్రైట్గానే చెప్తున్నాను మా, మేము క్రిస్టియన్. మా అలవాట్లు మీ అలవాట్లు వేరే వేరే. నేను డైలీ చర్చ్కి వస్తాను, ఎప్పుడూ జీసస్నే ప్రే చేస్తాను. చార్లెస్ కూడా నాలాగే ఉండాలని ఆశపడుతున్నా, కానీ ఇప్పుడు భయంగా ఉంది. క్రికెటే లైఫ్ అనేవాడు, కానీ నువ్వు చెప్తున్నావని జాబ్కి వెళ్తున్నాడు. ఇప్పుడే నువ్వు చెప్పినట్టు వింటున్నాడు. ఫ్యూచర్లో మొత్తం నువ్వు చెప్పినట్టే చేస్తే వీడి నాన్నగారు పోయాక వీడే నా లోకం. వీడు లైఫ్ గురించి నేను చాలా కలలు కన్నాను. ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి ఇలా అడిగితే న్యాయమా? నువ్వే చెప్పు, చెప్పమ్మా. కరెక్టే ఆంటీ. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నీ పర్మిషన్ అడుగుదామంటే పర్మిషనా? నేను వద్దని చెప్తే నువ్వు వదిలేస్తావా ఏంటి? నా అభిప్రాయం నీకుతో చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. నన్ను అర్థం చేసుకొని ఉంటావు అనుకుంటా. అర్థమైంది ఆంటీ, నేను వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఆంటీ, మీ మీద చాలా మర్యాద ఉంది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు సారీ. ఇక మీదట మీ ఇద్దరి మధ్య ష్యూర్గా నేను రాను. నేను వస్తాను. డ్రాప్ చేసి వస్తానమ్మా. సరే. కార్తిక రా, నేను డ్రాప్ చేస్తా. వద్దు, నేను వెళ్తాను. ఒక నిమిషం ఆగు. ఐఎమ్ సారీ. ఇదే నేను ముందు నుంచి చెప్తున్నాను, నీకు నాకు అసలు సెట్ అవ్వదు. ఇంతటితో అంతా వదిలేద్దాం. అయ్యో, నేను ఏదో ఒకటి చెప్పి అమ్మని కన్విన్స్ చేస్తా. ఆమె సంగతి వదులు, ముందు నువ్వే సరిలేవు. నా దగ్గర ఒకలాగా ఆమె దగ్గర ఒకలా మాట్లాడుతున్నావు. ఎందుకీ వేషం? జీవితాంతం ఇలా నటిస్తూనే ఉంటావా? నువ్వలా ఉండగలవేమో, నేనలా ఉండలేను. నేనుగానే ఉండాలి. నువ్వు నీలాగే ఉంటావు. నా కోసం కొంచెం మా అమ్మని అడ్జస్ట్ చేసుకో. ఎన్ని రోజులు అడ్జస్ట్ అవ్వాలి? నేను టెన్షన్లు ఏవి ఉండకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడే పెద్ద సమస్యగా ఉంది. మనం మీట్ అవ్వడం ఇదే చివరిసారి. సరే, నువ్వు ఇప్పుడు టెన్షన్గా ఉన్నావు, నేను తర్వాత మాట్లాడతా. నువ్వెప్పుడొచ్చినా ఇదే నా నిర్ణయం. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోద్ది అనుకున్నా. ఏం చేయాలరా? అమ్మో పక్క, తనో పక్క. ఫీల్ అవ్వకరా, నేను సొల్యూషన్ చెప్తాను. నువ్వేం చేస్తావురా? రే, కార్తిక, 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 ఒక్క నిమిషం ఆగు. కార్తిక, ఈవినింగ్ నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటా. నిన్ను వదిలే నేను ఎక్కడికి వెళ్ళను. అవునయ్యా, సార్. ఊళ్ళో ఉన్నాను. నమస్కారం సార్. 2 రోజుల తర్వాత ఇప్పుడే స్టేషన్కి వచ్చాను. రేపు మాట్లాడతాలే. ఎవరయ్యా ఇతను? అనుమానం కేసు సార్. సరికేమన్నా దొరికిందా? సరికేం దొరకలేదు సార్. ఏం లేదా? వీడించుకొని మనం ఏం చేసుకుంటామయ్యా? అడ్రస్ తీసుకుని పంపించే. ఎవడో ఒకటి తీసుకురావడం నా తల మీద ఎక్కడం. అయ్యగారు చెప్పేశారుగా, వెళ్ళు. రైటర్, లోపల వాటర్ లేదయ్యా. ఇదిగో వస్తున్నాను సార్.
కార్తిక, నేను షఫీక్ మాట్లాడుతున్నాను. చెప్పండి అన్నయ్య. వాళ్ళ నీకు బస్సులో ఒక బాక్స్ ఇచ్చాను కదా, జాగ్రత్తగా ఉందా? ఒక్క నిమిషం అన్నయ్య, చూస్తాను. నా దగ్గరే ఉందన్నయ్య. అవునమ్మా, ఆ రోజు ఒక ప్రాబ్లం. జాగ్రత్తగా ఉందిగా? దీన్ని కొరియర్లో పంపించమంటారా? వద్దు వద్దు, నువ్వు కొరియర్ చేయదు, అది చాలా ముఖ్యమైనది. నేనే వచ్చి తీసుకుంటాను. సరే అన్నయ్య. నేను ఈ రోజే బయలుదేరుతాను, ఉదయాన్నే వచ్చేస్తాను. నీ అడ్రస్ కొంచెం ఇస్తావా? ఉదయం వస్తారా? అయితే నా ఆఫీస్ అడ్రస్ నోట్ చేసుకోండి. సరే మా నీ ఆఫీస్ అడ్రస్ ఇవ్వు. 31 సిటీ కార్నర్ అడియార్. 31 సిటీ కార్నర్ అడియారా? అక్కడికి వచ్చి ఫోన్ చేస్తానమ్మా. సరే అన్నయ్య. జాగ్రత్త. ఓకే అన్నయ్య, బాయ్. త్వరగా రండిరా. ఎక్కడ దాక్కున్నాడు ఏంటో. షఫీక్, రేయ్, బయటికి రారా, రేయ్, షఫీక్. రేయ్, షఫీక్. షఫీక్. షఫీక్ ఏడి? ఎక్కడ దాక్కున్నాడు వాడు? ఎందుకు కూడా చేస్తున్నారు? లోపలే ఉంటుంటాడు రా. అలాగే రా. ఎక్కడ పెట్టాడు? ఎత్తుకండి. ఇలాగే తింటూ కూర్చున్నారంటే ప్యాక్ చేయడానికి ఏమీ ఉండదు. ఏయ్, ఏమైందిరా? 2 రోజులుగా ఏమైపోయావు? ఫోన్ కూడా కలవడం లేదు. 2 రోజులుగా చాలా పనులున్నాయమ్మా. ఫోన్ వేరే ప్రాబ్లం. కొంచెం మంచిగా లేవమ్మా. హ్మ్. నానేరమ్మా. ఏంట్రా, నువ్వు రమ్మని చెప్పావని చెప్పేగా నీ ఫ్రెండ్ ఆసిఫ్ వచ్చి తీసుకువెళ్ళాడు. అవునవును, నేనే ఒక పని విషయంగా పిలిపించాను. ఏమన్నా సమస్య? అలాంటిదేం లేదమ్మా, నేనే ఊరికే రమ్మన్నాను. సరే, నెల తీసుకొస్తాను. హ్మ్. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. తొందరగా రండి. హలో నానా. ఫౌజన్ మాట్లాడుతున్నాను. బాయ్. ఏంటి షఫీ ఇలా చేసావు? డైమండ్స్ తీసుకుని తిన్నగా నా దగ్గరికి రా. బాయ్. లేదు బాయ్, వచ్చేస్తాను. నాన్న. మీ నాన్న ఇక్కడ క్షేమంగానే ఉన్నాడు. మీ నాన్నకి ఏమీ కాకూడదని అనుకుంటే డైమండ్స్ తీసుకుని తిన్నగారా. మా నాన్న ఏం చేయకు బాయ్, నేను వెంటనే వచ్చేస్తాను బాయ్. ఎక్కడికైనా వెళ్ళినా ఎవరితోనైనా మాట్లాడినా మీ నాన్నని తలుచుకో. సరే బాయ్, వచ్చేస్తాను బాయ్. ఇక్కడే ఉంటే నన్ను ఫాలో చేస్తూనే ఉంటాడు. నేను కూడా తనని ఫేస్ చేయలేను. మీకు చాలా టైం ఇచ్చాను, ఇంకా నేను ఓర్పుగా ఉండలేను. ఈ రోజు నైట్ లోపు మీరు అకౌంట్స్ ఇవ్వలేదనుకోండి, నేను బాస్ కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త. ఏమంటారు చంద్రు? ఓకే సార్. ఇది మాత్రమే కాదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. ఏంటమ్మా? ప్లీజ్ యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్. రెసిగ్నేషనా? ఏమైంది? ఫ్యామిలీ ప్రాబ్లమ్ సార్. రిజైన్ చేయాలనుకున్నారు, చెప్తే వింటారా ఏంటి? ఎప్పుడు రిలీవ్ అవుతారు? రేపే సార్. రేపా? కంపెనీ రూల్స్ తెలియవా మీకు? 1-2 months ప్రయారిటీ ఇవ్వాలి, లేదా 2 నెలలు జీతం కట్ అవుద్ది. పర్వాలేదా? పర్లేదు సార్. ఇంకెందుకు రేపటి వరకు? వెంటనే హెచ్ఆర్ను వెళ్ళి కలిసి మీరు ఫాలో చేసిన ఫైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళండి. వెళ్ళి కలవండి. సారీ సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ. బాయ్.
సరుకు ఇక్కడ బాయ్ లేదు బాయ్, నేను ఐటమ్ మారుస్తున్నప్పుడు పోలీసులు వచ్చేసారు. అందుకని నాకు తెలిసిన అమ్మాయి కనిపిస్తే తను చెన్నైకి సరుకు ఎక్కడ? వెళ్తుంటే నేను ఎలాగైనా తీసుకొచ్చేస్తాను బాయ్. మీరు బాయ్. ఆ! సరుకు ఎక్కడ అంటే కథలు చెప్తున్నా. బాయ్, వద్దు బాయ్. బాయ్ సరుకు ఎక్కడ? బాయ్ నన్ను నమ్మండి బాయ్. ఆ అమ్మాయికి ఇచ్చాను బాయ్. నేను నిజం చెప్తున్నాను బాయ్. నన్ను నమ్మండి బాయ్. నమ్మమంటావా? బాయ్ నేను నిజం చెప్తున్నాను బాయ్. బాయ్ లాకరండి వాడిని. బాయ్, వద్దు బాయ్. రారా. ఎర్రరే, వీడేమో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసుల్లో ఉన్న మావాడు నాకు ఇన్ఫార్మ్ చేశాడు. నాకు డౌట్ ఏంటంటే బాయ్. ఇద్దరూ కలిసి డైమండ్ కొట్టేసుంటారు. బాయ్ లేదు బాయ్, దీనికి వాడికి ఏ సంబంధం తెలీదా? లేదు బాయ్. ఆ అమ్మాయికి నేను నీకు ఇచ్చాను బాయ్. తెలీదా? బాయ్ నన్ను రేయ్. నమ్మండి బాయ్. వాడిని వదిలేసేయండి బాయ్. బాయ్ వాడిని చేయకండి బాయ్. వాడికి ఏం తెలియదు బాయ్. బాయ్ బాయ్ వద్దు బాయ్. వాడిని చేయకండి బాయ్. నాకు అసైన్మెంట్ బాయ్. నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను బాయ్. బాయ్ నన్ను నమ్మండి బాయ్. బాయ్ ప్లీజ్ బాయ్. బాయ్ ప్లీజ్ బాయ్. రేపు పొద్దున లోపు తీసుకొచ్చి ఇస్తాను బాయ్. భాస్కర్, వీడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో అక్కడికి తీసుకెళ్ళు. కానీ తెల్లారే లోపల మీ చేతిలో సరుకుందని ఫోన్ రావాలి. ఆ? లేదా ఇదే గతిరా మీ నాన్నకు. పోరా. షఫీ, తేడా ఏమన్నా జరిగిందో? ఏం జరగదు బాయ్. పదా. హలో. కరెక్ట్గా బాక్స్ జాగ్రత్తగా ఉంది కదా? అయ్యో ఉందన్నయ్య, రండన్నయ్య. సరే ఓకే అమ్మా. ఆ, అసలు ఈ బాక్సులో ఏముంది? హే కార్తీ, ఆ? ఏంటే నన్ను చూసి ఏదో దాచిపెడుతున్నావు? ఆ, డైమండ్స్ ఏమైనా దాచిపెట్టినావా ఏంటి? ఏయ్ టెన్షన్ అవ్వాక, నేను ఊరికే జోక్ చేశాను. ఏంటి ఇంత టెన్షన్ అవుతున్నావు? హాయ్.
సార్ నా ఫ్రెండ్ లోపల ఉంది. అందరూ ఎప్పుడే వెళ్ళిపోయారయ్యా? లేదు సార్, ఇంకా రాలేదు సార్. ఇప్పుడే అంతా చెక్ చేసి వస్తున్నాను. లేదు సార్, నేను ఇక్కడే ఉన్నాను. బళ్ళు వెళ్ళడానికి వెనక వైపు ఒక దారి ఉంది, ఆ దారిగా వెళ్ళుంటారేమో, వెళ్ళి చూడు. సరే. నీ దగ్గర ఫోన్ ఉంది కదా, ఫోన్ చేసి మాట్లాడొచ్చుగా. ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయిగా. ఏమయ్యా, అంతా క్లోజ్ చేశారా? అన్ని క్లోజ్ చేశాం సార్. గ్రౌండ్ ఫ్లోర్ అంతా క్లోజ్ చేసాం సార్. పార్కింగే. పార్కింగ్ నేను చెక్ చేశానులే కానీ. సరే, మా బామ్మడి తీసి ఫారెన్ సరుకు తెచ్చాడు, తాగుదామా? సార్ సెక్యూరిటీ సార్. ఎవడు రైడ్? వీడు ఒక్కడయ్యా. ఉండవా, నేను మాట్లాడొస్తాను. సెక్యూరిటీ సార్. సార్ సార్ కొంచెం రండి సార్. ఏంటయ్యా? ఫోన్ ట్రై చేసా, స్విచ్ ఆఫ్గా ఉంది. అక్కడ కూడా చూసా, ఎవరు లేరు. అయితే సార్ తనకు నాకు చిన్న గొడవ, అందుకని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఆ. మీరు ఇంకోసారి తను లోపల ఉందా చూడండి సార్. 2-3 దారులు ఉన్నాయా, ఏదో ఒక దారిలో వెళ్ళుండొచ్చు కదా. ఇంటికి వెళ్ళి వెతకవయ్యా, నీతో పెద్ద తలనొప్పి అయిపోయింది. లోపల నాకు చాలా పనులు ఉన్నాయా. టైం కాని టైంలో వచ్చి మా ప్రాణాలు తీస్తున్నావు. ఒకవేళ ఇంటికి వెళ్ళిపోయిందా? అయ్యో, 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 సెక్యూరిటీ, 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 సెక్యూరిటీ. నో సంజయ్, నాకు ఏ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఐ నీడ్ ఓన్లీ పర్ఫెక్ట్ అకౌంట్స్. లేదంటే బాస్తో మాట్లాడుకోండి. ఏంటి చంద్రు, నేనేం చేయగలను?
లేదు సార్, ఇలా చేస్తే నా ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది సార్. సార్ ఎలాగో 3 రోజుల్లో మీరు వెళ్ళిపోతారు కదా, ఆ తర్వాత మేమే కదా సార్, మేము చూసుకుంటాం సార్. వాట్ యు మీన్? ఏంటి మేము అంటున్నారు? ఆయన మీకు ఇన్ఛార్జ్ గా రాబోతున్నారు, ఆయన ఎందుకు ఇందులో కలుపుతున్నారు? ఏంటి చంద్రు, మీరేం మాట్లాడట్లేదేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? 1 వీక్లో వెళ్ళిపోతారు కదా, అకౌంట్స్ మేము చూసుకుంటాంలే, దిగులు పడకండి సార్. వాట్? ఏంటి చంద్రు, మీకు ఇందులో సంబంధం ఉందా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికే 8 కోట్లు మోసం చేశారు. మీరు ఇన్ఛార్జ్ గా వస్తే కంపెనీకి సీల్ వేయాల్సిందే. నేను ఇమీడియట్ గా బాస్ తో మాట్లాడతాను. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ వదలండి. ప్లీజ్ సార్. నో ఇడియాటిక్ సెంటిమెంట్స్. వదలండి. ఓకే, చెయ్యి వదలండి. అయితే అన్నీ ఇప్పుడే ఆపేద్దాం. వదలవయ్యా. ఏం చేస్తున్నావు? చెయ్యి వదులు, చెయ్యి వదులు. నేను పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఎన్నిసార్లు అడగలరా నేను? కంపెనీ ఓనర్ అప్పీల్ అయిపోతాం. ఇంతకుముందు గణేష్ అన్నాడు కదా, అడగడం ఇలాగ రూల్స్ మాట్లాడాడు. ఎంతమందిని చంపాలరా? ఎంతసేపు బతిమాలరా నేను? ఇప్పుడు చచ్చావు చూడు. అనవసరంగా ఎన్ని హత్యలు చేయాలరా? వదిలేరా, ముందు విని క్లియర్ చేద్దాం. మొత్తం చూసావా? లేదు సార్, నేను ఎవరితోనూ చెప్పను సార్. ప్లీజ్ సార్. ఎంతమందిని మేము కూడా చంపాలి? నేను జాబ్ ని రిజైన్ చేసేసాను సార్. ప్లీజ్ సార్, నేను ఎవరితోనూ చెప్పను సార్. తనేదిరా? ఆర్పేంద్రా రా. అదిగో పైన ఉంది. హాయ్ చార్ల్స్. హాయ్. కార్తిక్ వచ్చిందా? లేదే, నేను కూడా తన కోసమే వెయిట్ చేస్తున్నా. ఆఫీస్కి వెళ్ళాను, తను అక్కడ లేదు. ఫోను నాట్ రీచబుల్గా ఉంది. ఊరికేమన్నా వెళ్ళిందా? లేదు, తన థింగ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సరే, వచ్చిన తర్వాత ఫోన్ చేయమను. షూర్, నేను తప్పకుండా చెప్తాను. సరే, బాయ్. నువ్వే ఊరేలా నేను అక్కడికి వస్తా. అయితే నేను చచ్చిపోయి నీతో వస్తా. ఇప్పుడేం చేద్దాం రా? తనని పట్టుకొని తనని కూడా చంపేయడమే. తనని వదిలేస్తే విషయం బయటికి వెళ్ళిపోతుంది. ఓకే పద. ఈ బిల్డింగ్ లో ప్రతి డోర్ ని లాక్ చేశాను. తను ఎంత అరిచినా బయట ఎవరికి వినపడదు. ఉదయం వరకు లోపలికి ఎవరు రారు. ఓకే,
ఈ బిల్డింగ్ లో అన్ని ఫోన్ కనెక్షన్స్ కట్ చేయాలి. తను ఎవరితో మాట్లాడకూడదు. లైట్ ఎందుకు ఆఫ్ అయింది? సంజయ్, సార్ వెనకాల లైట్ వెలుగుతుంది సార్. ఎవరో తలుపు కొట్టినట్టుంది సార్. రండి సార్ చూద్దాం. ఏంటా నీ సమస్య? సార్ ఒక్కసారి రండి సార్ ప్లీజ్. నీతో పెద్ద తలనొప్పిగా ఉందాయా? ప్లీజ్ సార్. అక్కడ గాని ఎవరు లేకపోతే నీ అంతు చూస్తాను. వచ్చేడు. ఎక్కడుంది అతను? అస్సలు దొరకట్లేదేంట్రా? ఎక్కడ లైట్ వెలుగుతుంది? సార్ ఇక్కడే సార్ చూసా. ఏంటా నువ్వు చూసింది? ప్రాణాలు దిక్కు పదా. ఏదో డౌట్గా ఉంది సార్. సార్ నేను లోపలికి వెళ్ళి చూసిరానా? రే మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నా చేతిలో చస్తావు. పో, ఇంతకుమించి మాట్లాడొద్దు. ఏం చూశానంటున్నాడు? ఏదో తికమగ్గా ఉందే. వెళ్ళి చూస్తే పోలా? పారిపోతుంది, పట్టుకో. ఎవరమ్మా నువ్వు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? సార్ చెప్పమ్మా. నేను ఈ బిల్డింగ్ లోనే సార్ వర్క్ చేస్తున్నాను. నాతో పాటు వర్క్ చేసే ఇద్దరు ఒక అతన్ని హత్య చేశారు సార్. హత్య?
అవును సార్, ఎక్కడమ్మా? ఇక్కడ పార్కింగ్ లాట్ లో. నేను అది చూసేసానని నన్ను చంపడానికి చూస్తున్నారు. ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్. సరే సరే, ఇక్కడ ఉండొద్దు, పద పద. ఇక్కడ కూర్చోమ్మా. భయపడకు, నేను వెళ్ళి ఏంటో చూసొస్తాను. లోపలే ఉండమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. హలో హలో. సరే ఓకే, కానీ తన్ని వదలకూడదు. వదిలేమంటే అంతే. సంజయ్, తను ఇక్కడే ఉంది, రా. ఏయ్! 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 ఆగు. దాన్ని పట్టుకోరా. ఏయ్! ఏయ్! సంజయ్, వెళ్ళి పట్టుకోరా, వదలొద్దు. సెక్యూరిటీ! సెక్యూరిటీ! లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓకే. ఆఫీస్ దగ్గర వెతుకుదాం, తను అక్కడికి కూడా వస్తుంది. సెక్యూరిటీ! ఏమ్మా, నేను రూమ్లో కదా ఉండమన్నాను, ఎందుకు బయటకు వచ్చావు? అనవసరంగా మమ్మల్ని పరిగెత్తించావు. సార్, త్వరగా దీన్ని ఫినిష్ చేయండి సార్.
ఎందుకని? సార్ ఒక కంప్లైంట్ ఇవ్వాలి సార్. ఏమైంది? నా ఫ్రెండ్ కనపట్లేదు. అయ్యగారికి వెళ్ళి చెప్పు. థ్యాంక్ యూ సార్. సార్ నా ఫ్రెండ్ మిస్సింగ్. ఆఫీస్కి వెళ్ళారు, ఇంకా తిరిగి రాలేదు. ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్ సార్. పేరేంటి? కార్తిక. ఫోన్ చేసావా? చేశాను సార్, స్విచ్ ఆఫ్గా ఉంది. ఈవినింగ్ నుంచి ట్రై చేస్తున్నాను సార్. ఆఫీస్కి వెళ్ళి చూసావా? చూశాను సార్, వాచ్మెన్ అలో చేయలేదు, కానీ తను ఖచ్చితంగా అక్కడే ఉంది సార్. ఆ అమ్మాయి పేరెంట్స్ ఎక్కడున్నారు? ఊర్లో ఉన్నారు సార్. బాలా, సార్. ఇతనితో వెళ్ళి ప్రాబ్లం ఏంటో తెలుసుకునిరా. ఓకే సార్. అతనితో వెళ్ళు. థ్యాంక్ యూ సార్. సార్ పైన వేస్టేజ్ చేసే రూమ్ ఉంది, అక్కడ తీసుకెళ్దాం సార్. అక్కడికి ఎవరు రారు. ఆ టేప్ ఇట్టివ్వు. కొట్టు. నేనే సార్. ఇవ్వరా. దీనేం చేద్దాం? వాడితో కలిపి తగలి పెట్టేద్దాం. హ్మ్. ఆ బ్యాగ్లో ఏదైనా ఫోన్ ఉందో చూడు. సార్ అవన్నీ ఆడవాళ్ళు యూజ్ చేసేవి సార్, వాటితో మనకెందుకు సార్? లేదు, ఫోన్ ఏం లేదు. ష్యూర్? ష్యూర్. ఏంటా సౌండ్? అలారం సౌండ్ సార్. ఏంటో వెళ్ళి చూడిపో. అలాగే సార్. అయ్యో, ఇప్పుడు ఎవరు వచ్చారో అర్థం కావట్లేదే. ఏంటయ్యా పోలీసులు వచ్చారు? ఇందాక నుంచి అమ్మాయి కోసం వెతుకుతున్నాడు సార్. వాడు తీసుకొచ్చుంటాడు సార్. ఆ అమ్మాయి ఎక్కడుందన్న విషయం వాడికి తెలుసా? కన్ఫామ్గా తెలియదు సార్, అనుమానంతో ఇక్కడ తిరుగుతున్నాడు. సరే పద వెళ్దాం. చంద్రు, పోలీసులు వచ్చారు. పోలీసా? ఎందుకు? దేని వెతుక్కుంటూనే వచ్చుంటారు అనుకుంటున్నాను. ఊపిరుందేమో చూడు. ఊపిరితో ఉంది. ఏం చేద్దాం? అప్పుడే చెప్పింది నా పెళ్ళం. తనని డ్రమ్లో వేయి, నీళ్ళు ఓపెన్ చేయి. అప్పుడు తనకి గాలాడదు, చచ్చిపోతుంది. సుభాష్, సెక్యూరిటీలు ఏం చేస్తున్నారు? రాత్రి మందులో మొత్తం మందు కలిపాను సార్, తెల్లారదాకా లేవరు సార్. గుడ్. నువ్వు వెళ్ళి పోలీస్ని మేనేజ్ చేయి. మనం పార్కింగ్ లాట్లో బాడీని క్లియర్ చేద్దాం. ముందు తనని పట్టుకో. రా. యో, తొందరగా రావయ్యా. ఏంటయ్యా, లోపల ఎవరన్నా ఉన్నారా? లేదు సార్, అందరూ వెళ్ళిపోయారు సార్. తెరువు చూద్దాం. సార్ తెరవయ్యా.
ఏంటయ్యా ఇక్కడ నువ్వు ఒకడవే సెక్యూరిటీయా? ఇద్దరు లీవ్ కార్తిక! పెట్టారు సార్. ఏ అడిగితే ఏదో కారణం కార్తిక! చెప్తున్నారు సార్. ఏమయ్యా ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి ఇక్కడ? 9 ఫ్లోర్ సార్. ఫస్ట్ 2 ఫ్లోర్లు షాపింగ్, దాని మీద ఫర్నిచర్, దాని మీద 2 ఫ్లోర్లు కార్పొరేట్ ఆఫీస్, దాని మీద ఉన్న 2 ఫ్లోర్లు క్లోజ్ చేశారు సార్. క్లోజ్ చేశారా? ఎందుకు? తెలియదు సార్, క్లోజ్ చేశారు. మరి పార్కింగ్? అది బేస్మెంట్ లో ఉంది సార్. ముందు అక్కడికి వెళ్దాం పద. అక్కడ ఎవరు లేరు సార్. ఏమయ్యా ఈయన ఫ్రెండ్ ఎవరో లోపల ఉన్నారంట, బయటికి రాలేదని చెప్తున్నారు. అలాగే ఎవరు లేరు సార్. ఆఫీస్ క్లోజ్ అయ్యాక అందరూ వెళ్ళిపోయారు సార్. వీడే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు సార్. ఏంటయ్యా ఏది అడిగినా సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. అలా ఏం లేదు సార్. బాబు త్వరగా రా. ఏమయ్యా అవుట్ గేట్ ఎటువైపు? ఇటువైపు సార్, పొద్దునే తీస్తాం. కార్తిక! 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 ఏ ఏంటయ్యా ఇక్కడ ఇంత కంపు కొడుతుంది? ఇక్కడ టాయిలెట్ ఉంది సార్. కార్తిక! వీడొకడు.
వాడొక మెంటల్ సార్. వాడి మాటలు విని మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అది మాకు తెలుసు. తమ్ముడు, హలో, రా వెళ్దాం. సార్ నేను పైకి వెళ్ళి చూసిరానా? త్వరగా వెళ్ళి చూసిరా. ఏమే, సిగరెట్ ఉందా? బండ్లో ఉంది సార్. రే నీ దగ్గర ఉందా? అలాంటి అలవాటు నాకు లేదు సార్. కార్తిక, 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 కార్తిక. తమ్ముడు టైం అయిపోయిందిరా. ఎవరు లేరు సార్, పిలుస్తున్నారు రా. ఇదిగో బాబు రా. సార్ ఇవి తానా స్లిప్పర్ సార్. ఊర్లో ఇలాంటి చెప్పులు చాలా ఉంటాయి. ఎవరన్నా ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయవయ్యా. సరే సార్, తప్పకుండా సార్. దాంతో ఏం చేస్తున్నావురా? దాన్ని పడేసిరా. బండి తీనా సార్. స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చెళ్ళు. దిగులు పడకో, కనిపెట్టేయచ్చులే. సరేనా? సరే జాగ్రత్త. వస్తాను బాబు. ఏమడిగారు? అమ్మాయి గురించి అడిగారు సార్. ఏదో మేనేజర్స్ పంపించాను. సరే, తను ఎలా ఉందో చూద్దాం. ఆ. ఎక్కడికి వెళ్ళిందిరా?
ఇంతసేపు ఇక్కడే కదా ఉన్నావు, తను ఎలా మిస్ చేసావురా? ఇప్పుడేం చేద్దాం సార్? మాల్లో సర్వేలెన్స్ కెమెరా ఉంది కదా, నీ రూమ్లో నిచ్చిద్దాం. అలాగే. అన్ని లైట్స్ ఆన్ చేయండి. పదండి సార్. వెళ్ళి మానిటర్ ఆన్ చేయి. నేను ఇక్కడే ఉండి తను ఎక్కడుందో చెప్తాను. మీరు నేను చెప్పేది ఫాలో అవ్వండి. తెల్లవారిలోగా తనని పట్టుకోవాలి. వెళ్ళండి. సంజయ్, ఫోన్ని ఆన్లో ఉంచుకో. నేను చెప్పింది ఫాలో అవ్వు. ఓకే, నువ్వు అటెళ్ళు. అట్టగే సార్. ఎలా తప్పించుకుంటుందో చూద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరు? ఎక్కడికి వెళ్తున్నారా ఇద్దరు? పోలేని ఊరుకుంటే నన్నే మోసం చేస్తారా? మిమ్మల్ని నరికి మొక్కలు చేస్తారా? నీ కొడుకొచ్చి తీసుకెళ్తాడు. కత్తివరా. ఫోన్ కలవట్లేదే. ఒకవేళ పోలీసులకు చెప్పుంటుందా? నేనే పోలీసులకు చెప్తే ఎలా ఉంటుంది?